హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు శ్రీ నిమిషాంబికా దేవి ఆలయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఇది మనకి హైదరాబాద్ బోడుప్పల్లో ఉంది. మనకి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అర్చనకి టికెట్ తీసుకోవచ్చు, అభిషేకంకి టికెట్ తీసుకోవచ్చు. ఇలా టికెట్ కౌంటర్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ప్రధాన ఆలయం శ్రీ నిమిషాంబికా దేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగానే ధ్వజస్తంభం మరియు నంది విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఈ అమ్మవారిని ఒక నిమిషం పాటు ఒక కోరిక కోరుకున్నామంటే అది 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము. ఈ కోరిక కోరుకునే ముందు 16 ప్రదక్షిణలు చేసి అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఇప్పుడు మనం చూస్తుంది నిమిషాంబికా దేవి విగ్రహం. అమ్మవారు అయితే చాలా చక్కగా అనిపిస్తుంది, ఎంతో అందంగా. అండ్ ఇక్కడ నిమిషాంబికా దేవితో పాటు ఇంకా కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి, అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు మనం చూస్తుంది వినాయకుని గుడి. ఇక్కడ వినాయకుడు మరియు ఎలుక విగ్రహాలు ఉన్నాయి. అండ్ దీని పక్కనే మనకి ఇంకా వేరే ఆలయాలు కూడా ఉన్నాయి, మీకు ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తాను. వినాయకుని గుడి పక్కనే మనకి శ్రీరాముని గుడి కూడా ఉంది. దీంట్లో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాలు కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వస్తే. ఇక్కడ ఆదివారం, మంగళవారం, శుక్రవారం కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. ఆ వారంలో ఆ 3 రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నమాట, అందుకే భక్తులు ఎక్కువగా వస్తారు. అండ్ రాముని గుడి పక్కనే మనము సాయిబాబా గుడి కూడా చూడొచ్చు. సాయిబాబా గుడి పక్కనే మనము శివలింగం ఇంకా నంది విగ్రహాలను కూడా చూడొచ్చు. సోమవారం రోజు ఇక్కడికి వచ్చి శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. అండ్ దాని పక్కనే ఒక చెట్టు, అక్కడే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడి నుండి మనం ఎగ్జిట్ అయ్యే దగ్గర ఇక్కడ ఒక బోర్డు చూడొచ్చు మనము. నిమిషాంబికా దేవి అన్నదాన క్షేత్ర భవన సముదాయానికి భూమి కొనుగోలుకు అడుగు స్థలం విరాళం కోసం విజ్ఞప్తి అని. ఇక్కడ మనం ఈ గుడికి అన్నదానం జరిగే స్థలం కొనుగోలు కోసం మనం విరాళాలు ఇవ్వచ్చు అన్నమాట. ఒక చదరపు అడుగు మనం విరాళంగా ఇవ్వడం కోసం 6,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అవన్నీ డీటెయిల్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి, చూడండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా నిమిషాంబికా గుడిని విజిట్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.